హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్ బ్లాగ్స్. చూసారు కదా, ఈ విధంగా మనం గమ్ పెట్టి మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. గమ్తోని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా గట్టిగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఉంది కదా, ఈ చుట్టూ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ట్రాస్ అన్నీ మనం కట్ చేసేసుకోవాలి. సమానంగా లైనింగ్కు సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇది చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని నేను కింది వైపున ఫస్టే కుట్టుకొని తర్వాత రివర్స్ తీసుకొని ఇలా గమ్ పెట్టి స్టిచ్ చేసుకున్నానండి. పైన వైపున ఒక చిన్నగా మనం కట్ పెట్టుకోవాలండి. కట్ పెట్టుకున్న తర్వాత ఈ కుట్టు మనం ఎలా కుట్టుకోవాలంటే ఒక 2.5 వదులుకొని ఇలా కుచ్చులు పెట్టుకుంటూ మనం కుట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా ఈ విధంగా మనం కుచ్చులు పెట్టుకుంటూ నెమ్మదిగా సరి చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్స్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు మనం కరెక్ట్గా మంచిగా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏ విధంగా చేయాలంటే ఎదురెదురుగా కుచ్చు పెట్టుకుంటూ మనము సరిగ్గా కుట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటు అటు సమానం చేసుకొని, ఇదిగో చూడండి, ఇలాగా సమానం చేసుకుంటూ మనం కుచ్చు పెడుతూ కుట్టుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇదిగో ఒక ఫ్లవర్ లాగా మంచిగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎదురెదురుగా కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా కుచ్చు పెట్టుకొని కుట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని మెయిన్ బాడీ పార్ట్కి హ్యాండ్ జాయిన్ చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. చూసారు కదా, ఇదిగో ఇలాగ ఉంటుంది. చూసారా ఎంత మంచిగా ఉందో. నేను ఫుల్ హ్యాండ్ పెట్టానండి మా పాపకి. ఇలా బాడీకి జాయిన్ చేసేసుకోవాలి. చూసారా, ఇది నేను ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను. నేను ఒక హ్యాండ్ వరకే చూపిస్తున్నాను. ఇలా మనం కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ నుంచి మనం సరిగ్గా చూసుకొని, ఇదిగో చూసారు కదా, ఇలాగా చూసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.